తిరుపతి స్విమ్స్లో 303 ఉద్యోగాల భర్తీలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ ఖండించారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్లో తొలిసారిగా పారదర్శకంగా రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడు అనమాట. నేను అడుగుతున్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని, నీ హయాంలో ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద ఎత్తున పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు, అది కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తే ప్రతిదీ రాజకీయమే, ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధే. అమ్ముకున్నారు. ఇంకా అప్లికేషన్లు పూర్తి కాలేదు, వేసే టైమే కూడా పూర్తి కాలేదు. ఈ లోపల అమ్ముకున్నారు. యానం అమ్మేసింది, లడ్డా వాడ అమ్మేసింది. దానికి నిల్లాలేటి మాట కాకుంటే ఇంకా నేను రాజకీయాల్లో ఉన్నాను అని నిరూపించుకునే దానికోసమని అప్పుడప్పుడు అడపా ప్రెస్ మీట్ పెట్టడం, తూట్లు పడవడం జరుగుతుంది. నువ్వు ఎన్ని చెప్పినా నిన్నైతే చిత్తూరు జిల్లా ప్రజలు, తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇటువంటి ఆక్రోశపు వాంతులు, అవినీతి ఆరోపణలు మానుకోవాలని, అవినీతి గురించి నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే నువ్వు, నీ కొడుకు, టీడీఆర్ నిందితులు